పాలు విరిగిపోకుండా పరమాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. పరమాన్నం వండేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వాటర్లో ఆ రైస్ను ఉడికించి తర్వాత పాలు అనేవి పోస్తుంటారు చాలామంది. దాంట్లోనే మనకి టేస్ట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. మనం ముందుగానే పాలల్లో రైస్ని వేసుకుని ఉడికించుకోవాలి. చక్కగా దగ్గరకు వచ్చి అన్నం అంతా చిమిడిపోయే విధంగా ఉడికించేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తురుముకున్న బెల్లాన్ని వేసి మన స్వీట్నెస్కి తగ్గట్టు బెల్లాన్ని అంతా కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేస్తే పరమాన్నం వేడి మీద ఈ బెల్లం పౌడర్ మొత్తం కూడా మంచిగా మెల్ట్ అయిపోతుంది. తర్వాత దీంట్లో ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుని మిక్స్ చేసేసుకోండి. మెయిన్ పరమాన్నంలోకి చాలామందికి నెయ్యి వేసుకుని తినడం అంటే చాలా ఇష్టం. దానికోసం కొంచెం డ్రై ఫ్రూట్స్ని మీకు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా గీలో ఫ్రై చేసేసుకొని ఈ పరమాన్నంలో మిక్స్ చేసేసుకోండి. ఎంతో టేస్టీ ఈజీ పరమాన్నం రెడీ అయిపోయింది. మీరు ఈ శ్రావణ మాసంలో ప్రసాదాలుగా ఇలా ట్రై చేసి చూడండి. మీ ఇంటికి వచ్చిన ముత్తైదులందరూ కూడా పరమాన్నం వండడం మీకు చాలా బావచ్చు అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను మీ భార్గవి.